హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గాదేవి అండ్ జాను వ్లాగ్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే, ప్రతి ఒక్క యూట్యూబరు తను సక్సెస్ చేసుకోవాలనే వీడియోస్ తీస్తున్నారండి. ప్రతి ఒక్కరు వాళ్ళే కాదు, నేను కూడా అలాగే చేశాను. నాకు కొంచెం ఎంతో కొంత ఉపయోగపడుతుంది, ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి అనేసి నేను ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఒక యూట్యూబర్ని అవ్వాలని నాకు కూడా ఒక కోరిక అయితే ఉండేదండి. అలాగే ఇప్పుడు యూట్యూబర్ని అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంది, కానీ ఎంకరేజ్మెంట్ అనేది లేదనమాట. ప్రతి ఒకతను పాట కూడా పాడాడు తెలుసా, సినిమా హీరోల వాళ్ళ కూతుర్లు వాళ్ళ పిల్లలు ఇలాంటి వీడియోస్ చెత్తటైనా సరే పోస్ట్ చేసిన వెంటనే చూసేస్తారు, దానికి కామెంట్ పెడతారు, లైకులు చేస్తారు అని చేస్తారు. ఇప్పుడు మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాంటి ఎక్విప్మెంట్ కొనుక్కోలేరు. అలాగే మనం ఇటువంటివి చేసుకొని మేకప్లు అలాంటివి వేసుకొని మనం అలాంటి వీడియోస్ చేయలేము, కష్టం అవుతుంది. కాబట్టి ఏదో మనకున్న దాంతోనే మనం వీడియోస్ని తెలిసినంత వరకు పోస్ట్ చేస్తున్నామండి, ప్రతి ఒక్కరిలాగే. ప్లీజ్ ఇలాంటి వాళ్ళకు మాత్రం సపోర్ట్ చేసి అందరికీ హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. వాళ్ళకి కాదు, మా ఛానల్ కూడా చాలా డౌన్లో ఉంది. మాకు కొంచెం ఎంతో కొంత ఉపయోగపడుతుందని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్క అన్న, తమ్ముడు, చెల్లెళ్ళు, అక్క గారిని అందరినీ రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే అండి, నేను మా ఛానల్కునే సపోర్ట్ చేయండి. అలాగే మా లాంటి ఎంతోమంది ఛానల్ పెట్టేసినారు, వాళ్ళకు కూడా సపోర్ట్ చేసి, మీరేం డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం లేదండి. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి, అది బ్యాడ్ కామెంట్స్ కాదండి, మంచి కామెంట్స్ పెట్టండి. సపోర్ట్ చేసి అందరికీ హెల్ప్ చేయండి. అప్పుడే మీ సబ్స్క్రైబర్స్ మేము కూడా చాలా గౌరవిస్తామండి. ఇప్పుడు కూడా చాలా యూట్యూబ్ అంటే ఫ్యామిలీ అనమాట, అదొక గౌరవం అయితే నాకు చాలా ఉందండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి యూట్యూబర్కి మీకైతే చాలా రుణపడి ఉంటాము. కానీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి, అంతేకాని డిసప్పాయింట్ మాత్రం చేయకండి. ప్రతి ఒక్క వీడియో చూసి అందరికీ హెల్ప్ చేయండి. చెప్పండి కామెంట్లలో, ఇలా తీయండి అని. దాని ప్రకారంగానే అందరూ చేయడం అనేది జరుగుతుందండి. కానీ డిసప్పాయింట్ అయితే చేయకండి. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకొని మానిటైజేషన్ అయ్యేటట్టుగా ప్రతి ఒక్క యూట్యూబర్కి హెల్ప్ చేయండి. ఇదే నా రిక్వెస్ట్ అండి. ప్రతి ఒక్కరు ఇలా కోరుకోరండి. ప్రతి ఒక్క యూట్యూబర్ వచ్చేది తన సక్సెస్ కోసమే, తన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని వస్తున్నారు. కానీ ఎంకరేజ్మెంట్ అయితే లేదనమాట యూట్యూబ్ ఛానల్లో. ప్రతి వ్యూవర్స్ వచ్చి ఎంకరేజ్మెంట్ ఇవ్వట్లేదు. ప్లీజ్ మా ఛానల్కే కాదు, ప్రతి ఒక్క యూట్యూబర్కి సపోర్ట్ చేస్తారని రిక్వెస్ట్ చేసుకుంటూ ఇవాళ టాపిక్ ఇదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ప్రతి ఒక్క యూట్యూబర్కి సపోర్ట్ చేసి హెల్ప్ అవ్వండి. అది నాకే కాదండి, ప్రతి ఒక్క యూట్యూబర్కి హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరూ మంచి వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసి హెల్ప్ చేయండి ప్లీజ్. నేను కోరుకునేది ఇది ఒకటే అండి. నేను కూడా ఫస్ట్ తీయవద్దని అనుకున్నాను, ఛానల్ పెట్టాలనుకోలేదు, కానీ పెట్టాను. ఎందుకంటే ఏదో ఒక దానికి మనకు ఉపయోగపడుతుంది కదా, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదో మన చేతి ఉండే ఏదో ఒక సాయం చేయొచ్చు కదా అనేసి నేను ఛానల్ స్టార్ట్ అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తారని, ప్రతి ఒక్క యూట్యూబర్కి సపోర్ట్ చేస్తారని నేను రిక్వెస్ట్ చేసుకున్నానండి. చూస్తారు కదండి, వాళ్ళ టాపిక్ అయితే ఇదండి. నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ చెప్తున్నానండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మళ్ళీ ఏవైనా మంచి వీడియోస్ తీసినప్పుడు అప్డేట్ వస్తుందండి మీకు. ప్రతి ఒక్క వీడియో నేను పోస్ట్ చేసినప్పుడు మీకు వస్తుంది. ఆ వీడియోస్ని ఫస్ట్ మీరే చూసేయచ్చు. ప్లీజ్ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతి ఒక్క వ్యూవర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇవాళ టాపిక్ అయితే ఇదండి. నాకు చెప్పాలనిపించింది, మనసుకి చాలా బాధ అయితే కలిగిందండి. అందరికీ ఇలానే ఉంది కదా పాపం,
అందరూ సఫర్ అవుతున్నారు. ప్రతి ఒక్కరికి హెల్ప్ అనేది ఉండాలనేసి నేను వీడియో తీయడం అయితే జరిగిందండి. బాయ్ అండి అందరికీ. నచ్చితే లైక్ చేయండి, అలాగే హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్ అండి. ఇక